వెల్కమ్ టు కావేరి కిచెన్. కావేరి కిచెన్లో ఇవాళ సూపర్ స్పెషల్ రెసిపీ మ్యాంగో పచ్చడి. మ్యాంగో సీజన్ వచ్చింది కాబట్టి మామిడికాయతో ఫస్ట్ పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది రామ్ మ్యాంగోతో పచ్చడి అయితే చేద్దాం. ఇక్కడ నేను 3 రామ్ మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఇవి క్లీన్ చేసుకొని తీసుకోవాలి. పచ్చడికి 15 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగోకి పీల్ మొత్తం తీసేయాలి. పీల్ తీయకుండా కూడా చేసుకోవచ్చు. మామూలుగా రోట్లో దంచుకుంటే పీల్ తీయకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీలో నూరుతున్నా కాబట్టి పైన పీల్ అయితే తీసిస్తున్నాను. ఇలా 3 మామిడికాయలకి మొత్తం పీల్ తీసేసి ఇవి కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది. మామిడికాయ చూస్తేనే నోరు ఊరుతుంది. ఇక పచ్చడి అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా ముక్కలైతే ఇలా కట్ చేసుకోవాలన్నీ. కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాం. ఇవి మరీ నల్లగా కాకుండా కొంచెం దొరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఒక 10 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయలు పులుపుని బట్టి ఎండుమిరపకాయలు అనేవి తీసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవాలి. పులుపు తక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలి ఎండుమిరపకాయలు. నేను కట్ చేసింది రా మ్యాంగోస్ కాబట్టి ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఫైనల్గా మ్యాంగోస్ అన్నీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని పచ్చడిలాగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు అయితే వేసేద్దాం. పోపుకి ఒక 4-5 ఎండుమిరపకాయలు, అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ నూరుకున్న పచ్చడి అయితే వేసేద్దాం. చూసారా ఎంత బాగుందో. పచ్చడి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి కొంచెం ముద్దపప్పు వేసుకొని, ఈ నూరుకున్న పచ్చడి వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది కదా. అబ్బబ్బబ్బబ్బా! ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి.